భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఐఈటీఈ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో క్రక్స్ 2K25 పేరిట హార్డ్వేర్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణరాజు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను సోమవారం కళాశాల మేనేజ్మెంట్ మీటింగ్ హాల్లో పాలకవర్గం వైస్ ప్రెసిడెంట్ ఎస్వి రంగరాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫ్యాకల్టీ అడ్వైజర్ డాక్టర్ టీవీ హైమలక్ష్మి, కోఆర్డినేటర్ డాక్టర్ కేఎన్వి సత్యనారాయణ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ విభాగంలో పలు ఇంజనీరింగ్ కళాశాలల నుండి పాల్గొనేందుకు విద్యార్థులు ఇప్పటికే నమోదు చేయించుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాలలో హార్డ్వేర్ పోటీలు విద్యార్థి పరిశోధనాత్మక ఆలోచనలకు అద్దం పడతాయని, ఇందులో పాల్గొన్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈసీఈ ఇన్ఛార్జ్ హెడ్ జీవీఎస్ పద్మారావు, విద్యార్థి బృందం పాల్గొన్నారు. ఆధ్వర్యంలో క్రక్స్ 25 ఎక్స్పో ప్రోగ్రాము ఈ ఏప్రిల్ 4వ తారీఖున జరుగుతున్నది. దీంట్లో వీరు మన ఈసీ స్టూడెంట్సే కాకుండా చుట్టుపక్కల కాలేజీల్లో ఈసీ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వీటితో ఈ ప్రోగ్రామ్ క్రక్స్ వల్ల వారికి నూతన ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు చేయడానికి ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. దీని క్రక్స్ 2K25 అనేది 4th ఏప్రిల్ 25 స్టార్ట్ అవుతున్నది. సో ఈ సందర్భంగా హేమలక్ష్మి కంగ్రాచులేట్ చేయాలి. ఎందుకంటే 1997లో ఇది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఈడప్పుడు స్టూడెంట్, ఆ స్టూడెంట్గా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో తర్వాత రామ్మోహన్ గారు దాన్ని బాగా కంటిన్యూ చేశారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇప్పుడు ఈవిడ ఫ్యాకల్టీ అడ్వైజర్గా ఉండి ఇది కండక్ట్ చేస్తున్నారు. సో లాస్ట్ టైం కూడా మేము చూసినప్పుడు నెంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్. సో ఈ మోడల్స్ వల్ల ప్రత్యేకత ఏంటంటే క్లాసులో ఎకడమిక్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఆ ఎకడమిక్స్ని ప్రాక్టికల్గా మోడల్స్ కింద చేసుకుంటే రేపొద్దున ఆ స్టూడెంట్ అతను ఎంటర్ప్రీనియర్ అవుతాడు, లేకపోతే మంచి ఎంప్లాయీ అవుతాడు. సో మంచి ఎంప్లాయీ ఈవెన్ కోర్ బ్రాంచెస్లో కూడా కోరుకునే స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఇదంతా కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మిగతా కాలేజెస్ వచ్చిన వాళ్ళు, అలాగే మన కాలేజీ వాళ్ళందరూ కూడా మిగతా మోడల్స్ చేసిన మోడల్సే కాదు మిగతా మోడల్స్ కూడా చేస్తే డెఫినెట్గా మీకు నాలెడ్జ్ ఇంకా బాగా పెరుగుతుంది. అది రేపు మీ ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్న మేనేజ్మెంట్ వారికి థ్యాంక్స్ చెప్తూ, అలాగే వీళ్ళందరికీ కూడా టీమ్ స్టూడెంట్ కోఆర్డినేటర్స్కి, అలాగే ఫ్యాకల్టీ కోఆర్డినేటర్స్కి, అడ్వైజరీ కోఆర్డినేటర్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. My SRKR Engineering College Department of ECE, they are planned to conduct an event CRUX on 4th April. This is a one-day program. It is a hardware expo. That means all the students of other colleges also can participate, can bring their hardware that components, and they can present here, and they can learn from other models also, which is a good imagination for the students and a good way to present their ideas in front of all the students, and they can learn knowledge also. It is a good program. I would like to appreciate the department and the organizers for conducting this type of event. Thank you. SRKR Engineering College EC department లో IET స్టూడెంట్ ఫోరం వాళ్ళు ఎవ్రీ ఇయర్ హార్డ్వేర్ ఎక్స్పో కండక్ట్ చేస్తారు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు 97లో పార్టిసిపేట్ చేసిన హార్డ్వేర్ కాంటెస్ట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. అప్పుడు చేసిన సర్క్యూట్ ఇప్పటికీ కూడా గుర్తుంటుంది. మన రోజు డైలీ చదివే వాటిలో కొంతకాలం మర్చిపోతాం, కానీ ఒక్కసారి ప్రాక్టికల్గా చేస్తే మాత్రం లైఫ్ లాంగ్ మనకి దట్ ప్రైజ్ వచ్చిన పార్టిసిపేషన్ ఈజ్ ఆల్సో లైఫ్ అచీవ్మెంట్లా ఉంటుంది. ఈసీ డిపార్ట్మెంట్ ఐఈటీ ఫారం స్టూడెంట్ ఫారం నుంచి హార్డ్వేర్ ఎక్స్పో కండక్ట్ చేస్తున్నారండి. దీన్ని క్రక్స్ అని అంటారు. ఇది ఏప్రిల్ 4th మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 one-day ప్రోగ్రామ్ జరుగుతుంది. We are delighted to announce the post launch of CRUX 2K25, which celebrates the excellence, innovation and the technical excellence of every student. The CRUX 2K25 event provides the unique opportunity to all the students to explore their ideas and to showcase their technical projects also. So we are so delighted to this event. I hope all the students to join with us to unlock this. ప్రతి ఒక్కరికి చక్కని దేహ దారుఢ్యంతో పాటు చక్కని ఆరోగ్యం ఎంతో అవసరమని